బీఆర్ఎస్‌కి ఏస్తేనే బాగుంటది ఓటు. గతంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ఓకే. ఏం అంత డెవలప్‌మెంట్ పని మంచిగా జరిగింది ఇక్కడ. ఇక్కడ నుంచి మనకు శ్రీరామ్ నగర్ ఎళ్ళే రోడ్‌లో రోడ్ మొత్తం ఖరాబ్ ఉండే. ఈ ఎమ్మెల్యేనే మొత్తం ఇక్కడ నుంచి ఆ రోడ్ మొత్తం శాంక్షన్ చేసి క్లీన్‌గా మాగంటి గోపీనాథ్ సార్. టీఆర్ఎస్ అంటే మంచిగానే డెవలప్‌మెంట్ చేసింది ఇక్కడ. ఇప్పుడు వచ్చే బై ఎలక్షన్స్‌లో కూడా మేమైతే సునీత గోపీనాథ్‌కే ఓడేస్తాం. అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు కూడా పనులు చేస్తున్నామని చెప్తున్నారు. అక్కడ బీసీ యువకుడికి టికెట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానం మరి ఎట్లా ఉండబోతుంది? పోటాపోటీ ఉండబోతుందా ఎట్లా? ఇప్పుడు చూడండి, నవీన్ యాదవ్ సార్ కాంగ్రెస్ నుంచి కరెక్టే, కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ బాగా మంచిగా జరిగింది. ఇప్పుడు బ్రహ్మశంకర్ నగర్ నుంచి కింద వరకు మొత్తం ఎనీ టైం మీకు నీళ్ళే ఇక్కడ. ఆ ప్రాబ్లం కూడా గోపీనాథ్ సారే క్లియర్ చేసినారు. ఎంతో ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేసి క్లియర్ చేయించినారు. ఇప్పుడు కూడా వచ్చేసి మంచిగా డెవలప్మెంట్ అవుతున్నాయి, మంచిగా రోడ్లు వస్తున్నారు సార్ వచ్చి. మొత్తం చెప్తున్నా, మా 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 మెయిన్ ప్రాబ్లం మీరు రోడ్దే ఉండే మెయిన్ ప్రాబ్లం. అసలు ఇప్పుడు వర్షం పడితే ఇక్కడ నుంచి మా ఇది ఇక్కడే హౌస్ నెంబర్ 1 ఇక్కడ నుంచి మా మస్జిద్కి వెళ్ళడానికి కూడా మాకు మొత్తం మురికి నీళ్ళు ఇక్కడ నుంచి. సార్ వచ్చినప్పటి నుంచి ఇక మొత్తం శాంక్షన్ చేయించినారు రోడ్లు, మళ్ళీ వర్క్స్ మంచిగా చేయించినారు. అందుకోసమే ఇప్పుడు వచ్చిన పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కానీ మేమైతే సపోర్ట్, ఇప్పుడు నేనైతే ఏం పొలిటికల్ పార్టీకి బిలాంగ్ ఏం చేయను. అంటే నేను మీరు చూడొచ్చు, ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడే బాగా జరుగుతున్నాయి. జూబ్లీస్లా అంటే స్లమ్ ఏరియాస్ కదా, స్లమ్ ఏరియాస్ అంటే మా సార్ గోపీనాథ్ సార్ బాగా వచ్చి ఇప్పుడు హెల్త్ కొంచెం ఖరాబ్ ఉందప్ప చేయలే. ఇప్పుడు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నాక ఎట్లుంది? తేడా ఏమైనా డిఫరెంట్ కనిపిస్తుంది? కాంగ్రెస్ చూడండి, ఇప్పుడు గ్యారంటీస్ చెప్పినారు. ఇప్పుడు కాంగ్రెస్ ఆ గ్యారంటీస్ అయితే ఏం కాలే. మాకు వచ్చేసిన రేషన్ కార్డు రాలే, నాకు వచ్చి కరెంట్ బిల్ ఫ్రీ రాలే, రేషన్ కార్డు రాలే, ఇంకా ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రీ అది కూడా కాలే. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఇంకా గ్యారంటీస్ ఏం కాలే. లేడీస్కి ఇప్పుడు చూడండి, లేడీస్కి ఫ్రీ చేసినారు, జెంట్స్కి హ్యాక్ చేసినారు. అంతే అయింది. ఇప్పుడు దానికి వీనికి సేమ్ వస్తే అయిపోతుండే. లేడీస్కి ఏమో ఫ్రీ చేసినారు, జెంట్స్కి ఏమో హైక్ చేసినారు ప్రైస్. మళ్ళీ అదేంటి, ఇద్దరికి సమానం కూర్చోడాలి. అప్పుడు మీరు ఫ్రీ పెడితే మొత్తం ఫ్రీ పోయారు, ఆ ప్రైస్ అదే ఉండాలి. మీరు అది హైక్ చేసినారు, ఇది ఫ్రీ చేసినారు అంటే ఏమది? అందుకోసం ఈ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జూబ్లీ హిల్స్లో అంటే బీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ మంచిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉండబోతుందా? ఇక్కడ బీజేపీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ కూడా త్రిముఖ పోటీ ఏమన్నా ఉంటుందా? 3 పార్టీలు మీరు బీజేపీది ఏమి ఉండదు ఇక్కడ జూబ్లీ హిల్స్. మెయిన్ అంటే కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ఏ. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటే ఇక్కడ పని మంచిగా జరిగినాయి. ఇక్కడ మా మెయిన్ ఇష్యూస్ అయితే రిజాల్వ్ అయినాయి. ఏమంటే ఇక్కడ మైనార్టీలు ఓట్లు వేయరనా? బీజేపీ అంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ బీజేపీ లేదు. ఇక్కడ ఏం వర్క్ కూడా చేపియలేదు బీజేపీ నుంచి. ఒక్క వర్క్ అప్పటి నుంచి పోటీ చేస్తున్నారు బీజేపీ. అప్పటి నుంచి నేను ఒక్కసారి చూడలే. నేను ఇక్కడే పుట్టిన ఎప్పుడు వరకు నా ఏజ్ 31. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు బీజేపీ ఒక్క ర్యాలీ ఎవరైనా పని చేయించి ఎవరు చూడలే. ఓన్లీ బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్. ఇంకో మాట కూడా అంటున్నారు బీజేపీ వాళ్ళు, నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి వేసినట్టు అవుతుంది అని చెప్పి కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్లా ఏముండదు. అట్లా ఇప్పుడు చూడండి, కాంగ్రెస్కి వేస్తే ఎంఐఎంకి ఇప్పుడు వాళ్ళు ఏమో చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు మా ఇక లోకల్ బిలీఫ్ ఏమంటే బీఆర్ఎస్కి వేస్తేనే బాగుంటుంది ఓటు. బీఆర్ఎస్కి అంటే డెవలప్మెంట్ తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతున్నాయి. నేను అట్లా ఏముండేది. అలా సింపతి అంటే ఇప్పుడు చూడండి, ఎవరు డెవలప్మెంట్ మంచిగా చేయిస్తారు వాళ్ళు పబ్లిక్ వాళ్ళు వెనకాల వెళ్తారు. ఇప్పుడు మా తరపు నుంచి చూస్తే మనకు వచ్చేసి బీఆర్ఎస్ మంచి పని చేసినారు ఇక్కడ. బీఆర్ఎస్ కార్పొరేటర్స్ కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ఏ మంచిగా పని జరుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా, వాటర్ వర్క్స్ అవి అంటే కూడా మొత్తం బీఆర్ఎస్ఏ. ఇక్కడ మొత్తం హై టెన్షన్ లైన్స్ ఉండే. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయ్యి మొత్తం ఇక్కడ మొత్తం 2 BHK ఇక్కడ జూబ్లీలు ఉండే వాళ్ళకి బీఆర్ఎస్ గవర్నమెంటే బీరాంగూడలో ఇప్పించినారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపించినారంట. మొత్తం ఈ రోడ్ కూడా క్లియర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ చేపించింది. అందుకోసం ఏ పార్టీ డెవలప్మెంట్ చేస్తుంది ఆ పార్టీ కోసమే మనం ఓడేస్తాం. దానికోసమే నేను బీఆర్ఎస్కి మా సపోర్ట్ అయితే.